హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రిథుస్ ఫ్యామిలీ. ఈరోజు గులాబ్ జామున్ని మిల్క్ పౌడర్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ లేకపోయినా ఇలా స్పాంజీగా గులాబ్ జామ్ని తయారు చేసుకోవచ్చు. దానికి ముందుగా ఒక కప్పు పాలను పోసుకోండి. దాంట్లోనే 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని స్లైట్గా కరిగించుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఆ తర్వాత 500 గ్రాముల పాల పొడిని వేసుకోండి. డైరీ వైట్నర్ కాదండి, పాల పొడి దొరుకుతుంది కదా, పాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం వేడి చేసుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. మినిమం 10 మినిట్స్ పడుతుందండి. ఓపిక్గా కలుపుతూ ఉండాలి. కంటిన్యూగా కలుపుతూ ఉంటేనే కింద అడుగంటకుండా ఉంటుంది. నెమ్మదిగా మనకి ఇలా కొంచెం దగ్గర అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో టోటల్ 10 మినిట్స్ మీరు ఇలా కలుపుతూ ఉంటే మనకి లాస్ట్కి మిశ్రమం అనేది ఇలా తయారవుతుందండి. సో అడుగంటకుండా కంటిన్యూగా కలుపుకోండి. మనకి ఇలా మావా అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం సిరప్ని తయారు చేసేసుకుందాము. సిరప్ తయారు చేసుకోవడానికి ఇక్కడ 300 గ్రాముల పంచదారని వేసుకుంటున్నాను. ఇలా 300 గ్రాముల పంచదారలో నేను 300 ml నీళ్ళను కూడా వేసుకుంటున్నాను. సో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మనకి షుగర్ సిరప్ అనేది ఆ బాల్స్ అనేది డిప్ అయ్యే వరకు ఉండాలండి. సో అలాంటి పాత్రను కూడా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పొడిని అలాగే సాఫ్రాన్ని కసింత వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని జస్ట్ పంచదార కరిగే వరకు కలుపుకుంటే సరిపోతుందండి. వేడి చేసేసుకోండి. ఇప్పుడు పంచదార వన్స్ కరిగితే మన సిరప్ అనేది తయారైపోతుంది. సో ఇలా తయారైన ఈ సిరప్లోకి మనము బాల్స్ని ఫ్రై చేసుకొని వెంటనే వేసేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ అనేది గట్టిపడింది కదండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే 50 గ్రాముల మైదా పిండిని వేసుకోండి. ఇక్కడ బేకింగ్ పౌడర్నే వేసుకోవాలండి. ఖచ్చితంగా బేకింగ్ సోడాని అసలు యూస్ చేయకండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసేసి నెమ్మదిగా కలుపుకుందాము. వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి. సరిపోతే ఒక 2 టేబుల్ స్పూన్తో స్టాప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బేకింగ్ పౌడర్ అనేది మన మిల్క్ పౌడర్తో ప్రతి చోట మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టి ఈ పిండిని కలుపుకోండి. మనకి ప్రతి చోట మిల్క్ పౌడర్ అనేది ఈజీగా కలిసిపోవాలి. సో నేనైతే ఇక్కడ 5 to 8 మినిట్స్ పాటు ఇలా బాగా నీట్ చేసుకున్నానండి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత మనకి బాల్స్ తయారు చేసుకోవడానికి మిశ్రమం అనేది తయారైపోతుంది. ఇక్కడ బాగా కలిసిపోయింది మన మిశ్రమం అనేది. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత బాల్స్ చుట్టడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇక్కడ బాల్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా చేతిలోకి పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి స్టార్టింగ్లో. ఆ తర్వాత స్లోగా ఇలా కలిపేసుకుంటే రౌండ్ చేసేసుకుంటే మనకి బాల్స్ అనేది తయారైపోతుంది. సో ఇలా మనకి క్రాక్స్ రాకుండా గులాబ్ జామ్ బాల్స్ అనేది తయారు చేసుకోవాలి. మిగతా బాల్స్ని ఇక్కడ తయారు చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ ఆయిల్ అనేది గోరువెచ్చగా మారిందండి. ఇలా గోరువెచ్చని నూనెలోకి గులాబ్ జామ్ బాల్స్ని వేసేసుకుందాము. స్టార్టింగ్లో ఈ గులాబ్ జామ్ బాల్స్ అనేది కింద ఉంది కదండి, స్లోగా వేడయ్యే కొద్దీ పైకి ఫ్లోట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మీరు గరిటతో తిప్పకూడదు. ఇప్పుడు వన్స్ ఇది పైకి ఫ్లోట్ అవ్వగానే ఇలా గరిటతో మీరు ఇలా తిప్పితే బాల్స్ అనేది ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్లోకి మారడం స్టార్ట్ అవుతుంది. టోటల్ ప్రొసీజర్ అంతా మీరు సిమ్లో పెట్టుకొని ఇది గులాబ్ జామ్ బాల్స్ని తయారు చేసుకోండి. వన్స్ ఇలా కలర్ చేంజ్ రాగానే వెంటనే మీరు ఆయిల్ నుంచి తీసేసి ఆ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. సో స్టార్టింగ్లో షుగర్ సిరప్లో ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుందండి మనకి. ఆ తర్వాత కిందికి ఇనికిపోతుంది. ఆ షుగర్ సిరప్ అంతా మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అండి 2 అవర్స్ వెయిట్ చేయటం. సో 2 అవర్స్ నేను వెయిట్ చేశాక మన గులాబ్ జామ్ అనేది ఇలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా తయారైంది కదా. సో లోపలికి కూడా మనకి పూర్తిగా ఉడికిపోతుంది. పర్ఫెక్ట్గా మిల్క్ పౌడర్తో ఇలా ఈజీ గులాబ్ జామ్ని తయారు చేసేసుకోవచ్చు. మరి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, చూస్తే నోరూరిపోతుంది కదా. వెంటనే ఈ ప్రొసీజర్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో చెప్తారని కోరుకుంటున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.